హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యుగేష్ టాక్స్. ఈరోజు వచ్చేసరికి మనకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీలో ఎంతమందికి తెలుసు? ఈ మూవీ మనకి చాలా వరకు బ్యాక్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజ్ గారు మ్యూజిక్ చేశారు. అండ్ విశ్వక్సేన్ గారు హీరో, అండ్ నేహా శెట్టి గారు హీరోయిన్ గా నటించారు. క్యాస్ట్ ఇది. అండ్ స్టోరీ ప్లాట్ కి వచ్చేసరికి మనకన్నమాట ఒక కామన్ మ్యానే పొలిటికల్ విధంగా ఎలా ఎదుగుతాడు, ఆ ఎదుగుదలలోని స్టెప్ బై స్టెప్ ఎటువంటి వస్తూ ఉంటాయి అంటే అడ్డంకాలు. ఇదంతా మనకి ఎలా చూపెడతారంటే, హీరో అన్నమాట ఫస్ట్ జైల్లోకి ఉంటాడు. ఆ జైల్లోకి వెళ్ళినప్పుడు అంటే ఎవరు బుక్ చదువుతున్నట్లు మనకి స్టోరీ అంతా చూపించడం అయితే జరుగుతుంది సినిమాలోని. ఓకే, ఇదంతా పక్కన పెట్టేస్తే ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అన్నమాట మనకి సోది లేకుండా ఇంట్రడక్షన్ చూపెడతాడు. తన క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూపెడతాడు. అంతా నీట్‌గా చూపించి పొలిటికల్ గా ఎలా ఎదుగుతాడో చూపెడతారు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకి పొలిటికల్ గా ఎదిగాక అంటే ఆపోజిషన్స్ పార్టీస్ అవి ఉంటాయి కదా, అవన్నీ రివెంజెస్ గా ప్లాన్ చేసుకొని అంటే ఉంటారు కదా భయ్య, ఒక సపరేట్ పొలిటికల్ గా ఒక బ్యాక్గ్రౌండ్ గా తయారైన మూవీ ఇది. అది. అండ్ కంప్లీట్ మ్యూజిక్ ఉంటది భయ్య. మనకి సడన్ గా యాక్షన్ సీన్స్ లోనే ఓవర్ హైప్ అయిపోయినట్లు ఉంటది మ్యూజిక్. నార్మల్ సీన్స్ లోని ఓకే, పర్లే. నాకు సాంగ్ అయితే పర్లేదు, సినిమాలో సింక్ అయ్యింది. కానీ కొన్ని పాటలు మరి అంత సింకింగ్ గా ఉండదు. మ్యూజిక్ అయితే గుడ్. మరీ అంత ఓవర్ మించిపోలేదు, మరీ అంత దిగజారిపోలేదు. అది ఇదంతా పక్కన పెట్టేస్తే క్యాస్ట్ అంటారా, ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్ పర్ఫెక్ట్ చేశారు. వాళ్ళు క్యారెక్టర్స్ కూడా నీట్ సింక్ అయ్యింది, బాగా సింక్ అయ్యింది. అంటే ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ మూవీ చూడాలా వద్దా, ఇదంతా అనవసరమా, లేకపోతే ఒకసారైనా చూడొచ్చా అని చెప్పాలంటే ఈ మూవీ వన్ టైం వాచబుల్. అండ్ నాకైతే టికెట్ వర్త్ అయితే అనిపించలేదు. నీట్ గా హ్యావ్ ఏ నైస్ బిర్యానీ. ఇంటికి వచ్చాక ఓటీటీకి వచ్చాక నీట్ గా మూవీ చూడండి. అండ్ మీకు చూడాలనిపిస్తే వీకెండ్ ఒకసారి చూసే మూవీ ఇది. కానీ మీకు ఒక మాస్ పవర్ఫుల్ పొలిటికల్ మూవీ అయితే ఇది అవుతుంది. ఆ యాక్షన్ సీన్స్ గాని, అది మన విశ్వక్సేన్ గారి మాస్ గాని ఎంటర్టైన్ అవుతారు చిల్‌గా. ఆ జోక్స్ కూడా టైమింగ్ కి బావుంటాయి. మరీ అంత ఎక్కువ కామెడీ ఫన్ ఉండదు గానీ, అలా జోక్స్ అడ్జస్ట్ చేసి నీట్‌గా స్టోరీ అది నీట్‌గా రాసుకున్నారు భయ్య. ఆ డైలాగ్స్ గాని, స్క్రీన్ ప్లే గాని, యాక్షన్స్ గాని నాకైతే అలాగా అంతా నచ్చింది. స్టోరీ కొంచెం మార్చి డెవలప్‌గా పొలిటికల్‌గా ఇంకో విధంగా పెడితే బాగుండు. అది. అంతకు మించైతే ఈ సినిమాలో నెగెటివ్ అయితే ఏం లేదు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. లైక్